చాలా మీ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏగా సార్, నాకు బీఆర్ఎస్ బిఎల్ఏ కూడా కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ కూడా నాతో పాటు ఎంత కష్టపెట్టినా కూడా విసిగించుకోకుండా ఈ షిఫ్టులకి ఒక్కరు కూడా వెళ్ళారు సార్. 100% చేసినాం. చాలా థ్యాంక్ యూ సార్ రవికి. జస్ట్ వాటికి మీరు ఏం ప్రూఫ్ పెట్టుకున్నారు? డెత్ సర్టిఫికేట్ దాదాపు డెత్ సర్టిఫికేట్ లేదు. నేను ఎట్లా కొత్త ఓట్స్ తీసుకోమన్నారు సార్, తీసుకున్నాము. మేము కూడా 6 ఫామ్స్. ఇది ఇక్కడ పోచంపాడు బాగా ఇద్దరిదే బాగా ఆగమైనాం సార్. మేము పైనుంచి పెట్టే ప్రెషర్కి ప్రతి దగ్గర సర్వేకి వెళ్ళినప్పుడు ఏం చేసినామంటే, మేము ఇప్పటి కంప్లీట్ చేసిన తర్వాత ఎవరు 18 సంవత్సరాలు ఇంజనీర్లు ఉన్నా కూడా మేము మీ దగ్గరికి వస్తాము. ఈ 5-6 రోజులలో ఇది ఒక్కటి అయిపోయి మేము తీసుకుంటామని ప్రతి ఒక్కరికి మాట ఇచ్చి వచ్చాము సార్. అదే టైం తక్కువ ఉంది కదా, తీసుకుంటాం సార్. దాన్ని కొందరు అడ్రస్ చేసి కూడా అడిగింది అయిపోయాము. ఇది కొంచెం క్లియర్ అయిపోగానే మేము తీసుకుంటామని అందరికీ ఎవరైనా చేసి ఉంచున్నామన్నట్టు జనాలకు. ఈరోజు మెండోరా పోచంపాడు ప్రాంతానికి సార్ ఇన్ఛార్జిగా, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సందర్భంలో పోచంపాడుకు రావడం జరిగింది. స్థానిక మా బిఎల్ఏలు మరియు సూపర్వైజర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం, ప్రజాప్రతినిధులు, అలాగే బిఎల్ఓ అధికారులతో కూడా ఇక్కడ ఏం జరుగుతుందనే దాని మీద కొంత పర్యవేక్షణ చేయడం జరిగింది. పని దగ్గర నాకు తెలిసి 89% ఇప్పటికే డిజిటలైజేషన్ అయింది నిన్న సాయంత్రం వరకు అనేది మా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. మిగతా వాటిని ఎవరైతే షిఫ్ట్ అయిందో, ఎవరైతే చనిపోయిందో, డబ్బులు వచ్చినాయో, లేకపోతే పెళ్లి వివాహం ఇక్కడ నుంచి వెళ్ళిండ్రో, లేకపోతే ఇక్కడికి వచ్చిండ్రో, అట్లాంటి వాటన్నిటిని కూడా ఇంకా క్షుణ్ణంగా సూక్ష్మంగా పరిశీలన చేసి అర్హుడైన ఏ ఓటర్ కూడా ఓటర్ లిస్టు నుంచి మరి తొలగించబడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఓటు వచ్చే విధంగా మరి చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా అధికారులు చేస్తున్న పనికి అదనంగా మేము పార్టీ తరఫున ఓటును సంరక్షించేటువంటి ఒక బాధ్యత తీసుకొని అధికారుల పనిని పర్యవేక్షణ చేస్తూ, పార్టీ తరఫున కూడా పర్యవేక్షణ చేస్తూ, ఈ విధంగా ఓటరు నమోదు విషయంలో ఎలాంటి లోపం లేకుండా చూడడానికి మా ప్రయత్నం పార్టీ తరఫున జరుగుతూ ఉంది. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో ఒక వికృతమైన క్రీడ జరుగుతూ ఉంది. ఒక ప్యాటర్న్లో, ఒక పద్ధతిలో ఓట్లను తొలగించాలనేటువంటి ఒక కుట్ర దాగి ఉంది అనేది మరి గత 2 ఎన్నికల లోపల వెస్ట్ బెంగాల్లో కానీ అలాగే బీహార్లో కానీ జరిగినటువంటి ఎన్నికల లోపల జరిగినటువంటి అవకతవకలను దృష్టిలో పెట్టుకుని అలాంటి వాటికి అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణలో అలాంటి సమస్యకు అవకాశం లేకుండా ఉండడానికి కాంగ్రెస్ సైనికులందరూ కూడా కంకణబద్దులై మరి గ్రామాల లోపల, మరి బూత్ లోపల ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అర్హులైన ఓటర్లందరినీ కూడా కాపాడి ఓటర్ లిస్టులో చేర్చే విధంగా ఒక తీవ్రమైనటువంటి కృషి చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకత్వానికి, కార్యకర్తలకు, అధికారులకు, అలాగే ప్రత్యేకంగా ఈ ప్రాంతం పోచంపాడు మరియు ఈ మండలానికి సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా ఇంకా కూడా 3 తారీఖు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి ఏ ఒక్క ఓటరు కూడా పోకుండా ఖచ్చితంగా అందరూ ఓటర్ లిస్టులో అర్హులైన వాళ్ళందరూ ఉండి, రేపు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఈ ఓటర్లు. కాబట్టి ఆ హక్కును కల్పించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, అధికారులు వాళ్ళ పని వాళ్ళు తప్పకుండా చేస్తారు. కానీ మరి ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి బాధ్యత ఉన్నటువంటి పార్టీగా మనం అధికారుల పనిని పర్యవేక్షిస్తూ వాళ్ళకు సహకరిస్తూ మన పని మనం చేసుకునే విధంగా ఒక మరి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకత్వానికి, అధికారులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.